నమస్కారం 7 హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు స్వాతి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దళితులపై దాడులకు పాల్పడిన అగ్రకులస్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు ధనంజయరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఐరాల మండలం కల్లంపల్లి దళిత కులానికి చెందిన బాలకృష్ణ సందీప్ కుమార్ అతని ఫ్రెండ్స్ ఫిబ్రవరి 24వ తేదీ కొల్లంపల్లి వద్ద స్కూటర్పై వస్తుండగా కామినేనిపల్లి అగ్రకులాలకు చెందిన హరిత, హేమలత, రాజేంద్రయ్య, కేశవులు, సందీప్, సురేష్ మరో ముగ్గురు కలిసి దళిత యువకులపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కాణిపాకం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు వారిపై చర్యలు తీసుకోలేదన్నారు. దళితులపై దాడులకు పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రాజేంద్రయ్య కుటుంబం మా పైన పాత ఖర్చులు పెట్టుకొని గత 2 సంవత్సరాలుగా 3 తడలుగా మా పైన హత్య ప్రయత్నం చేసినారు. ఫస్ట్ మా భర్తను నన్ను గాయపరిచి హాస్పిటల్ పాలు చేసి అప్పుడు కేసు పెడితే ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ మా మమ్మీని డాడీని కొడతారని మా పిల్లలు వచ్చి అడిగిందని కోప్పడినట్టు వాళ్ళని పెట్టి జైల్లో మా ఇంటి మా కొడుకుని జైల్లో పెట్టించింది. మళ్ళీ అదే కంటిన్యూ చేస్తూ నేను తిరుపతి నుండి ఇంటికి వస్తుండగా నా కొడుకులు ఊరి దగ్గరలో అమ్మవారి ఇరపచ్చి అమ్మవారి గుడి ఉంది, అక్కడ చూలము ఉంది, కట్లు అన్ని అంతా రెడీ చేసి పెట్టుకొని వస్తాను బండి నిలిపి సోలంతో తలపైన పొడిసి కత్తితో మెడపైన నరకలాన్ని తప్పించుకోవడంతో కన్నుకాడ తగిలి ప్రాణాపాయం తప్పించుకొని రక్తపోట్లతో గాయపరుస్తూ ప్రాణాలతో విలలాడుతుండగా నేను నా బిడ్డలేమి ఇంకా రాలేదని దారి ఎదురు చూస్తుండగా అక్కడ ఏమో రొంపు జరుగుతుందని పరిగెత్తుకునేలాగా అక్కడ నా బిడ్డలు ఉన్నారు. అందరినీ అరిచేపటికి మా ఊరి గ్రామస్తులంతా పరిగెత్తుకుంటా వచ్చి అక్కడ చూస్తే నా బిడ్డలు అంబులెన్స్ సహాయంతో నా బిడ్డల్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తున్నాం. వాళ్ళ పైన ఫలానా తెలుసుకొని అక్కడ చూసి వాళ్ళని దాడి చేసిన అక్కడ నేను చూసి పోలీసు వాళ్ళు కేసు పెట్టి మా కొడుకు దగ్గరే పోలీసు వాళ్ళు వచ్చి 2 వాంగ్మూలాలు తీసుకొని రాసుకొని కేసు నమోదు చేయించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము, వాళ్ళు మేము తీసుకొని అరెస్ట్ చేస్తాము అని చెప్పారు. 2 తీసుకెళ్ళి వాళ్ళు వాళ్ళు బలాల వల్ల వాళ్ళని మళ్ళీ రిటర్న్ పంపించేసి ఇంకా వాళ్ళు పంపించిన వాళ్ళు కూడా 8 మంది కలిసి మా ముందర తిరగత మమ్మల్ని చూసి రెక్కలు ఎగరాయడము, తల నిమ్మరబడము, మమ్మల్ని చూసి ఏళ్ళనిగా నవ్వడము ఇలా చేస్తుంటే మళ్ళీ మేము పోలీసు వాళ్ళకి తిరిగి చెప్పగా ఈ రాగా ఉంది, వాళ్ళు మీరు అరెస్ట్ చేయలేదు, మాకు మళ్ళీ భయంగా ఉంది, మా కొడుకులు 2 హాస్పిటల్లో ఉన్నారు, నా భర్త ఈ హాస్పిటల్కి ఇంటికి తిరుగుతున్నాడు, మళ్ళీ వాళ్ళు మా పైన అత్యాచారం చేయొచ్చు సార్, మాకు మీరు న్యాయం చేయరా అని అడిగితే మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము, వాళ్ళని మీరు కనిపెట్టి మీరు ఎక్కడున్నారో చెప్పండి, మేము వచ్చి అరెస్ట్ చేస్తామంటారు. అది చూసి ఫోన్ చేస్తే ఇదిగో వస్తున్నామంటారు. వాళ్ళు వచ్చే గురించి వాళ్ళు ఇళ్ళలో బీగాలు వేసుకుంటున్నారు, పారిపోతున్నారు. ఎంతమంది సపోర్ట్ చేస్తారంటే మాకేమి లేదన్న వాళ్ళు సపోర్ట్ చేసేది అంటే మేము ఇట్లా మాకు సపోర్ట్ ఎవరు లేదని మేము ఇట్లా వాళ్ళ దగ్గర ప్రాణాభిస్థితితో భయపడుతూనే బతకాలా మేము? ఎందుకు మమ్మల్ని ఈ వారికి చేస్తారు వాళ్ళు? ఏం మాకు న్యాయం జరగదా? మాకు ఎవరు న్యాయం చేస్తారు? మేము లేకపోతే మేము పోలీస్ స్టేషన్ వాళ్ళు కానీ అరెస్ట్ చేయకపోతే మేము కిరోసిన్ పెట్రోల్ పోసుకొని అంటించుకొని మేము చచ్చిపోతాం. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కొల్లంపల్లి బాలకృష్ణ సరస్వతి కుమారులైన సందీప్ కుమార్, అజిత్ను 24/2/2024 తేదీ కామినేనిపల్లికి చెందిన ఒక 10 మంది అటాక్ చేసి దారుణంగా కొట్టి కత్తులు శూలాలతో పొడిచి కొట్టడంతో అతను ప్రాణాపాయ స్థితిలో ఉండగా వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. కానీ పోలీసు వారు ఇంతవరకు వాళ్ళ పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేసు అయితే ఎఫ్ఐఆర్ అయింది, 3 నాట్స్ పెట్టారు, కానీ వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. కానీ అదే కామినేనిపల్లికి చెందిన సోమనాథ రెడ్డి అనే అతను వీళ్ళు అండదండలుగా ఉండి వాళ్ళు కాపాడుతున్నారు. అందువల్ల అతని పైన కూడా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై 3వ తేదీ ఆదివారం ప్రజానాయకులు సీకే బాబు గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కట్టమించిలోని సీకే బాబు నివాసంలో జరుగు ఈ కార్యక్రమానికి ఉదయం 10 గంటలకు అభిమానులు, అనుచరులు, సమాజహితం కోరే మేధావులు అందరూ తప్పక హాజరు కావాలని సీకే బాబు తెలిపారు. ప్రతి ఇల్లు నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు
సాధన కోరింది. ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. సౌభాగ్యానికి నువ్వే మార్చావు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి ఖాళీ స్థలం పన్నులపై వడ్డీ మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు నగర కమిషనర్ అరుణ తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను బకాయి మొత్తాన్ని ఒకేసారి చెల్లించిన వారికి వడ్డీ మాఫీ ఉంటుందని ప్రభుత్వ ఉత్తర్వులు పేర్కొందన్నారు. బకాయిల మొత్తానికి 31/3/2024 తేదీల్లోగా చెల్లించిన వారికి వడ్డీ మినహాయింపు ఉంటుందన్నారు. ఇప్పటికే వడ్డీతో కలిపి పన్ను చెల్లించిన వారి సదురు మాఫీ మొత్తాన్ని భవిష్యత్తులో చెల్లించే పన్నుల్లో సర్దుబాటు చేయనున్నట్లు వివరించారు. వడ్డీ మాఫీ అవకాశాన్ని పన్ను చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు. ఆస్తి ఖాళీ స్థలం పన్నులను నగరపాలక కార్యాలయంలో పురసేవ కౌంటర్లో కానీ అన్ని వార్డు సచివాలయాల్లో వెబ్సైట్ల ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు మల్లికార్జున ఆధ్వర్యంలో పూతలపట్టు నియోజకవర్గం పాతపల్లెం అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ ప్రవీణ్ కుమార్ హాజరై పేషెంట్లకు బీపీ, షుగర్, మోకాళ్ల నొప్పులు, కండ్ల చెకప్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 14 రకాల వ్యాధులపైన తగు సూచనలు ఇచ్చామని తెలిపారు. హెల్త్ క్యాంప్ ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నామన్నారు. రెండో విడతలో భాగంగా మనము ఈరోజు మొరంపల్లి గ్రామ పంచాయతీలో పరిధిలో ఉన్న ప్రజలకు వైద్య సేవలు అందించడానికి కోసం అని చెప్పేసి మనం ఇక్కడ ఈ ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా షుగరు, బీపీ, మోకాళ్ళ నొప్పులు, తర్వాత ఇంకా ఏ ఇతర నొప్పులైనా సంబంధించిన వాళ్ళు, ఏ ఇతర అనారోగ్య సమస్యలు, ఆడవాళ్ళైతే స్త్రీలకు సంబంధించి వాళ్ళైనా సరే, గర్భవతులైనా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే 14 రకాల వైద్య సేవలు, 105 రకాల మందులు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఈ సేవలని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ నెల 9న జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని 16వ తేదీకి వాయిదా వేసినట్లు డిఎల్ఎస్ఏ కార్యదర్శి కరుణకుమార్ తెలిపారు. మనం కోర్టులో ఏవైతే కేసులు పెండింగ్ ఉన్నాయి అంటే పరిష్కారం కాకుండా అపరిష్కారంగా ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా మనం గత లోక్ అదాలత్లో తీసుకొని వివిధ కోర్టుల్లో ఉన్నటువంటి సుమారు 1682 కేసుల్ని రాజీ చేస్తే దాంతోపాటు ముందస్తు లిటిగేషన్ కేసులు అవి కూడా మనం ఒక 277 కేసుల్ని మనం రాజీ చేసి మొత్తంగా మన గత జాతీయ లోక్ అదాలత్లో 1959 కేసుల్ని మనం రాజీ చేసి ఈ రాజీ ప్రయత్నం ద్వారా 29,53,22,160 రూపాయల పరిహారాన్ని మనకు ఎవరైతే కక్షిదారులు ఉన్నారో ఆ కక్షిదారులకు ఇప్పించడంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ మరియు ఈ 13 మండల లీగల్ సర్వీస్ కమిటీస్ కూడా సఫలీకృతమైన ఒక విజయ దరహాసంతో మీ అందరి ప్రెస్ ముందుకి నేను రావడం జరుగుతుంది. మరియు యాక్చువల్గా మన గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారంగా 9/3/2024న నిర్వహించాల్సినటువంటి జాతీయ లోక్ అదాలత్ మరొకసారి 9/3/2024న నిర్వహించాల్సినటువంటి జాతీయ లోక్ అదాలత్ని మనం గౌరవ హైకోర్టు వారు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ప్రజల యొక్క సౌకర్యార్థం అంటే శివరాత్రి వస్తుంది కాబట్టి ప్రజల సౌకర్యార్థమే ఈ యొక్క ప్రజా న్యాయపీఠాల్లో అవసరమని ఆ ఆవశ్యకతను గుర్తించినటువంటి మన గౌరవ అత్యున్నత న్యాయస్థానం వారు ఏం చేశారంటే ఈ 9/3/2024 జరగబోయే జాతీయ లోక్ అదాలత్ని 16/3/2024కి మరి మార్చడం జరిగిందన్న ఈ సూచికని అందరూ అర్థం చేసుకోవాలన్నమాట. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 7 హిల్స్ టీవీ. నమస్కారం.